నిన్న ఏదైతే ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఏదైతే అభియోగం చేసిల్లో అది ముమ్మాటికి అవాస్తవం. ఎందుకు అనంటే మేము అనుకుంటున్నాం వారికి కనీస పరిజ్ఞానం లేకనే అటువంటి వ్యాఖ్యలు చేసిల్లు అనుకుంటాం. ఆ వ్యాఖ్యలు ఏంటంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి మొన్న గౌరవనీయులు మంత్రి సీతక్క గారి సహకారంతో 15 కోట్లు ఏదైతే మున్సిపాలిటీకి కేటాయించిల్లో ఆ టెండర్ విషయానికి వచ్చేసి వాళ్ళు నిన్న తప్పుడు అభియోగాలు చేయడం జరిగింది. వాస్తవానికి ఆ యొక్క శాంక్షన్ అనేది మున్సిపాలిటీ మనకు జరిగింది జూన్లో 2025లో. కానీ అక్కగారు ఆ శాఖ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆ శాఖ ఉండడంతో స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ములుగు మీద ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి గౌరవనీయులు మంత్రి సీతక్క గారు వెళ్ళి సుమారుగా 15 కోట్ల రూపాయలు మనకు కావాలని చెప్పి 18/9/2025 రోజు ఆ యొక్క శాంక్షన్ జరిగింది. దానికి టెండర్ ప్రక్రియ మనం చూసుకున్నట్లయితే దాని యొక్క జీవో నెంబర్ వచ్చేసి కూడా 549. కానీ దానికి టెండర్ ప్రక్రియ ఫస్ట్ కాల్ వచ్చేసి 19/1/2026. అప్పటి వరకు మనకు మున్సిపాలిటీ ఎలక్షన్లు జరగలేదు, కౌన్సిలర్లు రాలేదు. దాని తర్వాత కామన్గా ఏ టెండర్ అయినా ఫస్ట్ కాల్లో ఎవరు కాల్ చేయకపోతే సెకండ్ కాల్ పిలవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే సెకండ్ కాల్ వచ్చేసి 28/2/2026 రోజు సెకండ్ కాల్ పిలవడం జరిగింది. దాన్ని ముందు పెట్టుకొని దాని మీద కనీసం అది ఎట్లా ఏందని తెలుసుకోకుండా మేము కౌన్సిల్ని మా తీర్మానం కావాలి అని అంటే, అరే 18/9/2025 రోజు శాంక్షన్ అయిన దాన్ని ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు మీరు కౌన్సిలర్గానే కాలేదు, అటువంటి ప్రక్రియను మా తీర్మానం కావాలని మీరు ఎట్లా అంటారు అంటే మీకు దాని మీద కనీసం అవగాహన లేదనేది ఇది తేటతెల్లం చేస్తుంది. దయచేసి ఇప్పటికైనా మిమ్మలను ఏదైతే నమ్మి ప్రజలు ఎన్నుకున్నారో ఇటువంటి అవగాహన లేని మాటలు మాట్లాడి అరే మేము ఇటువంటి నాయకులమా ఎన్నుకున్నదని చెప్పి వాళ్ళు ఈరోజు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ములుగు టౌన్లో ఏర్పడ్డది. దీన్ని ఆ ప్రతిపక్ష కౌన్సిలర్లు గమనించాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే మున్సిపాలిటీ ప్రమాణ స్వీకారం రోజు కలెక్టరేట్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక నాయకుడు అంటాడు ఏమని, మాకు బీ ఫామ్ అనేది మాకు చెప్పలేదు, ఆ బీ ఫామ్ అనేది ఏ ఫామ్ అనేది ఖచ్చితంగా ఉంటే అనేది తెలుసుకోవాలి ముందే, విప్ అనేది మాకు చెప్తే మేము అది చేసుకుందాం కదా అని చెప్పి ఒక నాయకుడు మాట్లాడతాడు, కౌన్సిలర్ మాట్లాడతాడు. అరే అవన్నీ అక్కడ ఇవ్వవలసింది అధికారులు కాదు, దాన్ని ఇవ్వవలసింది ఏ పార్టీలో అయితే మీరు ఉంటారో ఆ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడో రాష్ట్ర అధ్యక్షుడో ఆ విప్ అనేది జారీ చేస్తారు. అటువంటి అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడి ఏదో ఒక ఇష్యూ తయారు చేయాలి అని చెప్తే అటువంటి నడవదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ఎంత అభిమానం ఇప్పుడు 15 కోట్ల రూపాయలు ఇవాళ అక్క మాట్లాడి తీసుకొచ్చి మన ములుగు మీద ఏం చేసినా ములుగు మున్సిపాలిటీలనే వర్క్ చేయడం జరుగుతుంది తప్ప పక్క మండలానికో లేకపోతే మండలం పరిధిలో ఈ వర్క్లను డైవర్ట్ చేసినప్పుడు మీరు మాట్లాడాలి. కానీ మున్సిపాలిటీలో ఎవరైనా టెండర్ వేసుకోవచ్చు, ఇదేం నామినేటెడ్ కాదు. నామినేటెడ్ వర్కులు ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారంటే తప్పట్టాలి. ఇది టెండర్ ప్రక్రియ, ఎవరైనా టెండర్ వేసుకోవచ్చు, ఎవరైనా అర్హత ఉన్నోళ్ళు ఎవరైనా టెండర్ వేసుకొని వర్క్ చేసుకోవచ్చు. అటువంటి ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా ఈ యొక్క వర్క్స్ను చేయడం జరిగింది. అందులో కూడా క్లియర్గా మున్సిపాలిటీ చట్టంలో ఉన్న ప్రకారంగా డెవలప్మెంట్ ఆఫ్ మెర్చెడ్ ఏరియాస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది, ఫర్మేషన్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్ అని ఇవ్వడం జరిగింది, పార్కు డెవలప్మెంట్ అని ఇవ్వడం జరిగింది, కన్స్ట్రక్షన్ ఆఫ్ కల్వర్ట్స్ అని ఇవ్వడం జరిగింది. అలా ఏదైతే 8 రకాల నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారమే ఆ యొక్క టెండర్ ప్రక్రియ జరుగుతుంది తప్ప ఎవరో చెప్తేనో ఏదో అయితేనో అన్నట్టుగా లేదు. దీన్ని ఈ ప్రతిపక్ష కౌన్సిలర్లు కూడా గమనించి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడకుండా కొద్దిగా హుందాతనంగా అన్నీ తెలుసుకొని సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం.